ఫస్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. లాస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం అదైతే చాలా హైలైట్. మ్యాచ్కే హై ఇచ్చిందనమాట. ఏమంటారు, నాకు తెలిసినంత వరకు ఇండియాలో ప్రతి ఒక్క క్రికెటర్కి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. కానీ నిన్న విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ప్రతి ఒక్క క్రికెటర్ ఫ్యాన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేసేవాళ్ళని చెప్పుకోవచ్చు. బికాస్ అంత హై ఇచ్చిన మూమెంట్, అంటే స్కోర్ అయిపోతూ ఉంది, విరాట్ కోహ్లీ స్ట్రైక్ ఎక్కువ తీసుకోవట్లేదు, తీసుకున్నా కానీ సింగిల్ ఇచ్చి వేరే బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇచ్చేస్తూ తన సెంచరీ అవుతుందా లేదా, అంటే అంత దగ్గరికి వచ్చిన తర్వాత అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ వస్తే అదొక వేరే లెవెల్ కదా. సో అంత దగ్గరకు వచ్చిన తర్వాత తన బ్యాటింగ్ కోసం చూసుకోకుండా, అంటే లైక్ సెల్ఫ్ చూసుకోకుండా మ్యాచ్ ఫాస్ట్గా అవగొట్టేద్దాం. అండ్ నేను కమెంటేటర్స్ చెప్పారనమాట, విరాట్ కోహ్లీ బ్రేక్లో చెప్పాడంట మ్యాచ్ ఫాస్ట్గా అవగొట్టేయని చెప్పేసి మీరు ఆడేసేయండి అని చెప్పేసి చెప్పారు మనకి. సో అంటే చాలా తక్కువ మందిని, అంటే సెంచరీస్ కోసం చూసుకోకుండా తన సెల్ఫ్ కోసం చూసుకోకుండా మ్యాచ్ ఫాస్ట్గా విన్ చేయించేసి రిలాక్స్ అయిపోదాం అనే మూడ్లో అయితే విరాట్ కోహ్లీ ఉన్నాడు. అండ్ తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో గ్రౌండ్లో మనం కూడా చూసాం. అంత అంటే లైక్ సెంచరీ కొట్టాలి, సెంచరీ కోసమే ఆడుతున్నట్టయితే ఏం కనిపించలేదు. బట్ త్రూఅవుట్ ద మ్యాచ్ ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందో నాకు, మన బౌలింగ్ ప్రకారం మన వాళ్ళు అదరగొట్టేశారు చాలా నీట్గా. 50 ఓవర్స్ మ్యాచ్లో వాళ్ళని 240కి ఆపడం చాలా మంచి బౌలింగ్ అయితే మన వాళ్ళు ఇచ్చారు. అండ్ దాని తర్వాత బ్యాటింగ్ అంతా నాకేం సాటిస్ఫై అవ్వలేదు. బట్ త్రూఅవుట్ ద మ్యాచ్ ఏదో వెళ్తుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రేటెస్ట్ రైవల్రీ ఇది అది అని చాలా హైప్తో మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారని అనుకోవచ్చు. బట్ లాస్ట్లో ఆ విరాట్ కోహ్లీ సెంచరీ మూమెంట్ ఏదైతే ఉందో అది దట్ వాజ్ ద బెస్ట్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సెంచరీ ఒక 4th అంటే లైక్ ఒక రన్ తీసి వేరే బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇచ్చేయడం, సెంచరీ అవుతుందా అవ్వదా, స్కోర్ అయితే తగ్గిపోతూ ఉంది, అంటే లైక్ మనం చేసేస్తున్నాం, ఆ స్కోర్ అయిపోతూ ఉంది. అండ్ లాస్ట్లో అక్షర్ పటేల్ వచ్చి సింగిల్ తీసి ఇవ్వడం, విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వడం, అండ్ లాస్ట్లో 4 కొట్టి తను సెంచరీ చేసుకొని అండ్ ఇండియాని విన్ చేయడం, దట్ విత్ ద పాకిస్తాన్. చాలా అంటే చాలా బెస్ట్. నిన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకొని ఉంటారు. సూపర్ అనిపించింది. అండ్ నిన్న మ్యాచ్ చూడడానికి ఫార్మర్ క్రికెటర్స్, అంటే ఇక్కడ ఫార్మర్ అని చెప్పక్కర్లేదు, స్కై ఇలాంటి వాళ్ళకి, శిఖర్ ధవన్ వీళ్ళంటి ఫ్యామిలీస్తో పాటు నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు మ్యాచ్ చూడడానికి వెళ్ళారు, సుకుమార్ గారు వెళ్ళారు విత్ ఫ్యామిలీ, అండ్ నారా లోకేష్ గారు మ్యాచ్ చూడడానికి వెళ్ళారు అనమాట. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో అందరూ టీవీ ముందు అతికిపోతారు కదా, అలానే మన వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. సో 2013 తర్వాత, అంటే లైక్ 2013లో మనం ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము, దాని తర్వాత 2017లో మళ్ళీ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. సో అంటే లైక్ ప్రెసెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్గా ఉంది అయితే పాకిస్తాన్. సో అందుకని పాకిస్తాన్ ఈసారి హోస్ట్ చేస్తున్నారు అనమాట ఛాంపియన్స్ ట్రోఫీని. అండ్ ఇంకొకటి, అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది ఇక్కడ ఇండియన్ జెర్సీ మీద పాకిస్తాన్ పేరేంటారు అని చెప్పేసి. బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ హోస్ట్ కంట్రీ కాబట్టి ప్రతి టీమ్ జెర్సీ మీద ఉండొచ్చు. సో దానికి మనం ఏం చేయలేము. అండ్ అంటే లైక్ లాస్ట్ టైం ధోని ఉన్నప్పుడు మనకి 2013లో కప్ వచ్చింది. అండ్ ఇప్పుడు కప్ మళ్ళీ రోహిత్ శర్మ తీసుకురావాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ న్యూజిలాండ్తో నాకు తెలిసి మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.